మలకి 4:2 ఆయన రెక్కల క్రింద ఆశ్రయమే కాదు, ఏముంది? ఆరోగ్యం కూడా ఉందంట. ఈరోజు నీకు పరిపూర్ణమైనటువంటి స్వస్థత కావాలంటే, సంపూర్ణమైనటువంటి ఆరోగ్యం నీకు కావాలంటే నువ్వు చేయాల్సినటువంటి కార్యాలు ఉన్నాయేంటో తెలుసా? 1, ఆయన వాక్కును నువ్వు శ్రద్ధగా వినాలి. 2, ఆయన దృష్టికి నువ్వు న్యాయమైనది చేయాలి. 3, ఆయన ఆజ్ఞకు ఎప్పుడైతే విధేయత చూపిస్తావో, ఈ కట్టడలన్నిటిని కూడా నువ్వు అనుసరిస్తే, ఈ 4 విషయాలు నువ్వు పాటిస్తే, ఐగుప్తులకు వచ్చినటువంటి ఏ రోగము కూడా నేను నీకు రానినడిగాడు. దేవుని వాక్యాన్ని వినాలి. ఆయన దృష్టికి న్యాయమైనది నువ్వు ఖచ్చితంగా చేయాలి. ఏది న్యాయమో ఏది అన్యాయమో తెలుసుకొని వాక్యపు వెలుగులో మన జీవితాలను సరిచూసుకొని ఎప్పుడైతే న్యాయమైనది మనము చేస్తామో, దేవుని ఆజ్ఞకు విధేయత చూపిస్తామో, దేవుని కట్టడలన్నిటిని కూడా మనం అనుసరిస్తాము. దేవుడు అంటున్నాడు, నీకేది నేను రానివ్వను కదా.